మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలోని నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కోకిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలను విద్యా వైద్య హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. రాబోయే రోజుల్లో వైద్యానికి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే అన్ని వసతులతో ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 5 నెలల మధ్యన కొంచెం ఇబ్బంది అయినమాట వాస్తవం. లేట్ను కూడా కవర్ చేసుకొని ఈ 5 నెలల వరకు వచ్చే 5 నెలల్లో కవర్ చేసి షెడ్యూల్ ప్రకారం ఓపెనింగ్ అనేది మేము ఏదైతే 27 ఎప్పుడు దాని ప్రకారమే స్టిక్ అయి ఉన్నాయి. ఇప్పుడు 1-2 మంత్స్ నుంచి చూసుకున్న తర్వాత 90% ఆ డేట్కే ఓపెన్ చేస్తాం. ఈ లోపల మిగతా కూడా మనకి శాంక్షన్ అయింది G+5 G+10 కూడా డిజైన్ చేసి పెట్టింది. దాన్ని కూడా మిగతా ఫ్లోర్లో కూడా డబ్బులు వర్కౌట్ చేస్తుంది. ఇది కంప్లీట్ చేసే లోపల దాన్ని కూడా తీసుకొస్తే టోటల్ ఇప్పుడు 650 పడకలు. దీన్ని ఎట్లైనా చేసి 1200 తీసుకుపోవాలి. ఈ 1200 తీసుకుపోతే ఇది ఒక 1200, ఆల్రెడీ 350 అక్కడ అవుతుంది. ప్లస్ ఇప్పుడు సరే అది ఓపెన్ అయితే ఇది డిస్మెంటల్ చేస్తుంది. ఇక్కడ కూడా కొన్ని పడకలు వస్తాయి. మళ్ళీ డే బేస్ ఒక దినం ముందు పోయేటట్టు ఎదురు కట్టదు. మొత్తం డయాగ్నోసిస్ సెంటర్ డైరెక్ట్ ఎలివేటర్ పెడుతుంది. ఎవరైతే ఇన్పేషెంట్ జాయిన్ అయ్యేది మొత్తం రిపోర్ట్ మొత్తం డయాగ్నోసిస్ అంటే మైక్రోబయాలజీ, ల్యాబొరేటరీస్, పాథాలజీ, స్కానింగ్, MRI, CT స్కాన్ అన్నీ అలా ఉంటాయి. ఎవరైతే పేషెంట్ ఓపీ చేయించుకొని తర్వాత అడ్మిట్ కావాల్సుకుంటే డైరెక్ట్ లిఫ్ట్లో ఎలివేటర్ ద్వారా వచ్చేస్తుంది. మధ్యలో రోడ్డు మన ప్రోగ్రామ్ చేస్తుంది. దీన్ని కూడా వేసుకుంటాం. 2000 పడకలు ప్రోగ్రామ్ అసెంబ్లీకి ఎన్నికలు పోయేకన్నా 1 year ముందు వరకు 27 డిసెంబర్ వరకు కనీసం మంచిర్యాల పట్టణంలో 2000 పట్టణాలు 2000 పడకలు ఆల్రెడీ కుక్కరికేరు ఒక 50 పడకలు, ట్రామా సెంటర్ ఒక 50 వస్తుంది. ఇది కాకుండా క్యాన్సర్ సెంటర్ సపరేట్. ఇవన్నీ కాకుండా ఇక్కడ కూడా 10 ఫ్లోర్లు వేసి పేమెంట్ ఫ్లోర్ కూడా వేస్తాం. సింగరేణి వాళ్ళకు కూడా ఎవరైతే హైదరాబాద్లో ఏదైతే ట్రీట్మెంట్ ఏ ఏజ్లో కానీ ఇక్కడైతే ఇక్కడైతే పేమెంట్ ఎవరైతే చేసే శక్తి ఉందో వాళ్ళు పేమెంట్ బ్లాక్ కూడా పెడతారు. పేమెంట్ ఫ్లోర్ కూడా ఒకటి రెండు పెడతారు. ఇవన్నీ చేసి హాస్పిటల్ కానీ అంటే వైద్యాన్ని కానీ విద్య కానీ హైదరాబాద్ పోయే అవసరం లేకుండా కరీంనగర్లో, వరంగల్లో మన దగ్గరికి వచ్చే పరిస్థితి తీసుకొస్తాను. దాదాపు అన్నీ అనుకున్నట్టు సాయిబాబా ఆశీర్వదిస్తాను. ఏదైతే ఈ 5 నెలల కాలంలో అక్కడ జరిగిన ఇబ్బందులకు సహకరించిన మంచిర్యాల ప్రజలకు, ఆశీర్వదించిన మంచిర్యాల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వాళ్ళు కూడా అవుట్లెట్ సపోర్ట్ చేసి ఎక్కడ ట్రీట్మెంట్ అవసరం డబ్బులు పంపించి ఏర్పాటు చేసి అందరికీ సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు. మంచిర్యాల ప్రజలకు మరొకసారి చేతులెత్తి చెప్తుంది. దేనికోసం అయితే నేను ఖచ్చితంగా ఆ పనులు దాదాపు మొన్న ఏదైతే ఎండపల్లి మండలి, లక్ష్మీ మండలి లిఫ్ట్ తీసుకొచ్చింది. ఆ లిఫ్ట్లతోటి నేను ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాన్ని కథం అయిపోయింది. చెప్పని చాలా చేసిండు. నేను వాగ్దానం ఎన్నికల ముందు చేసిన 3 చేసిన. ఒకటి హాస్పిటల్, రెండోది కరకట్ట, మూడోది గ్రామీణ ప్రాంతాల కోసం ఆ లిఫ్ట్. 3 కూడా అయిపోయింది. కూడా సాయం వరకు టెండర్ చేస్తే ఇంకో 2 months స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ సంవత్సరం కాదు, మళ్ళీ వచ్చే వర్షాకాలం కూడా మిగిలింది. ఏదైతే మిగిలిపోయిందో సంక్రాంతి తర్వాత కొంచెం నడుస్తాం కాబట్టి చూసుకొని దాన్ని బట్టి చేస్తాం. ఎవరెవరైతే చాలామంది నేను కోలుకోవాలని భగవంతుని ముక్తి కొందరు చేసింది. నేను కోలుకొని తొందరగా వచ్చి మళ్ళీ ప్రజాసేవలో ఉండాలని కోరుకున్న ప్రతిపక్ష నాయకులు దివాకర్రావు గారిని, గౌరవ దివాకర్రావు గారిని, రఘునాథ్ గారిని వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. తప్పకుండా మీ కోరిక ప్రకారమే భగవంతుని మన్నించి మళ్ళీ పంపించు. తప్పకుండా మీ కోరిక ఇక్కడ ప్రజలకు సేవ చేసి మీ కోరిక తప్పకుండా చేస్తాను.